భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు చెప్పే మాట దేశం బాగుపడాలి, దేశం అభివృద్ధి చెందాలి, ప్రజలంతా సంతోషంగా ఉండాలి. ఇదే కదా. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఇదే మాట కదా మనం వింటున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తున్నాయి, మనం ఓట్లు వేస్తున్నాం, ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు తప్ప ఈ దేశం ఏమైనా బాగుపడ్డదా? ఈ దేశంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, అడ్డగోలుగా కల్తీ. మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏం చేస్తున్నాయి? మరి ప్రభుత్వాలు నడిపిస్తున్న ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? గవర్నరు, రాష్ట్రపతి, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు చెప్పుకుంటాం కదా. మరి ప్రభుత్వం ద్వారా జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్, ఐపీఎస్, ఎంఆర్ఓ కానీ ఎవరైనా, టీచర్ కానీ ఎవరైనా సరే ఏం చేస్తున్నారు? వ్యవస్థ ఎటుపోతుంది? అరే, చదువు లేనప్పుడు ఆలోచించిన మనుషులు ఇంత చదువుకొని కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? దేశం అభివృద్ధి చెందడం అంటే కులాల పేరుతో రెచ్చగొట్టుకోవడమా? మతాల పేరుతో అల్లర్లు సృష్టించడమా? లేదా అంటరానితనం ఉందని చెప్పి ఈ కులం నుంచి మతాలు మారడమా? అడ్డగోలుగా జీతాలు పెంచుకుంటూ అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతుంటే ఈ దేశం బాగుపడుతుందా? అడ్డగోలుగా కల్తీ జరుగుతుంటే దేశం బాగుపడుతుందా? 100, 150, 200 సంవత్సరాలు బతికిన మనుషులు ఈరోజు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు బ్రతికితే గొప్ప అయిపోతుంది. అంత కల్తీ మొత్తం ఎక్కడ చూడు ఈ కెమికల్. మరి ఈ వీటిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? వీటిని ఎవరు అరికట్టాలి? అరే, సిగ్గుండాలి ఎవరికైనా కానీ. గత 40-50 ఏళ్ళ నుంచి మనము ఇదే మాట వింటున్నాం. టీవీలలో కానీ లేదా సమాజంలో కానీ ఈ గొప్ప గొప్ప మేధావులు డిబేట్లలో కూర్చొని చెప్పే మాటలు ఇవి. దేశం బాగుపడుతుంది, దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. ఇంకెంతకాలం? అరే, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రా భయ్. ఇకనైనా సిగ్గుతోటి తల వంచుకొనైనా ఒక తరం బాగుపడదాం. ఒక తరం బాగుపడితే కనీసం 10 తరాలు బాగుపడతాయి. ఆలోచించండి ఒకసారి. ఇంత చదువుకున్న మేధావులు ఉన్న ఈ దేశంలో, ఇంత చదువుకున్న యువత ఉన్న ఈ దేశంలో రాజకీయ పార్టీల జెండాలు మోయడం, కులమని మతమని రోడ్ల మీద తిరగడం తప్ప అసలు దేశం బాగుపడాలంటే ఏం చేయాలి? వ్యవస్థలను ఏ విధంగా మనము సెటరేట్ చేయాలి? మరి ఏ సంస్థలను ఏ విధంగా మనము పునర్జీవం చేయాలి, ప్రక్షాళన చేయాలి? అసలు ప్రక్షాళన అంటే ఏంటిది? మరి ఎందుకు ఇంత నిరుద్యోగం పెరిగిపోతుంది దేశంలో? ఎందుకు ఇంత అక్రమాలు పెరిగిపోతున్నాయి దేశంలో? ఎందుకు ఇంత అవినీతి పెరిగిపోతుంది దేశంలో? మరి ఇదంతా ఎక్కడుంది? దీనికి సమాధానం ఎక్కడుందని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? అరే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 60-70 ఏళ్ళు అయినా కూడా మనం అదే పాట పాడుకుంటూ అవే చట్టాలను మనం నెమరేసుకుంటూ ఆ చట్టాలను సరిగ్గా అమలు చేయక ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, ఈ రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది? అడ్డగోలుగా ఎక్కడంటే అక్కడ హత్యలు జరుగుతున్నాయి, మహిళలను మానభంగాలు చేస్తున్నారు, అసలు భద్రత లేదు దేశంలో. మరి దీని గురించి ఆలోచించరా? చదువుకున్న యువత, మేధావులు, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఆలోచించాలి కదా. ఎంతసేపు మాకు ఉద్యోగాలు కావాలి, ఎంతసేపు మా జీతాలు పెరగాలి, మాకు టీఏలు, డిఏలు లేదా మా పెన్షన్లు, ఇవేనా సంక్షేమ పథకాలు అంటూ? ఇవేనా ఈ ఉచితాలు పేర్లతోటి రాజకీయంగా ఎదగడాలు? 100 ఎకరాలు సంపాదించడం, 100 కోట్ల రూపాయలు సంపాదించడం, ప్రభుత్వ ఉద్యోగం వస్తే మరి సెటిల్ అయినట్టే. ఇదేనా? అసలు ఉద్యోగం అంటే ఏంటిది? జీతమేనా? ఉద్యోగం అంటే బాధ్యత కాదా? ఆలోచించాలి కదా. ఈరోజు మీడియా, సోషల్ మీడియా ప్రభుత్వాలను నిలదీయాల్సింది పోయి ప్రభుత్వాలకు కొమ్ము కాసుకుంటూ వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పకుండా అవాస్తవాలను ప్రచారిస్తూ ఈ దేశాన్ని అల్లకల్లాలం చేస్తారు. ఈ మతం వాడు ఆ మతం వాడిని కించపరచడం, ఆ మతం వాడు ఇంకో మతాన్ని కించపరచడం, ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్టుకు చావడం. దాన్ని ఈ రాజకీయ పార్టీలు క్యాచ్ చేసుకొని అధికారాన్ని చేపట్టడం. అరే, ఇంత దేశంలో ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కల్తీగా అయిపోయింది. లంచాలు లేకుండా పనిచేయని స్థితికి వచ్చింది. అక్కడో ఇక్కడో నీతి పరులు, నిజాయితీ పరులు 100కి 1 2 ఉన్నారు తప్ప అంత
లంచం లేకుండా ఏ పని జరగడం లేదు. మరి ఆ, ఇంత స్పష్టంగా ఉన్నా కూడా రాజకీయ పార్టీలు కానీ, లేదా ప్రధానమంత్రి కానీ, లేదా రాష్ట్రపతి కానీ అసలు ఏం చేస్తారు? మీకు పరిధి అంటే ఓన్లీ ఆ ఆ అద్దాల మేడల్లో ఆ సెక్యూరిటీ మధ్యలో ఉండడమే తప్ప ఈ దేశం యొక్క వ్యవస్థ, దేశం యొక్క భవిష్యత్తు, దేశంలో ఏం పరిస్థితులు ఉన్నాయి, దేశంలో ఏం జరుగుతుంది అని ఆలోచించడం లేదా? ఒకప్పుడు అంటే మొబైల్ లేని సమయంలో, ఇంటర్నెట్ లేని సమయంలో అంటే మీరు ఎక్కడో ఉన్నారు ఏందో అని అనుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి కాదు 2 మొబైల్లు ఉంటున్నాయి. అందులో అన్నిట్లలో నెట్టు అనేది ఉంటుంది. ఇంత ఇంటర్నెట్ వ్యవస్థ అయినప్పుడు మీ ముందర ఒక 10 టీవీలు పెట్టుకొని ప్రతి ఒక్క స్టేట్ నుంచి మీరు కవర్ చేయొచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఏ ఏ ఊర్లో ఏం జరుగుతుందో కూడా మీరు చూడొచ్చు. అంత టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నాక ఈ దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ఆలోచించేవారు లేకపోతే ఇక ఎవరు అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకున్నవాడును అన్నీ తెలిసిన వాడు చెవులు మూసుకొని, నోరు మూసుకొని, కళ్ళు మూసుకొని ఉంటే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది? ఆలోచించండి ఒకసారి. ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ అంతా? అరే బుద్ధి తెచ్చుకోండి రా భయ్. దేశంలో ఉన్న ప్రజలందరం అసలు ఒక్కసారి ఆలోచించండి. మేనిఫెస్టోలు పెడితే ఓట్లు వేయద్దు రా భయ్, లేదా కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఓట్లు అడిగితే ఓట్లు వేయద్దు రా భయ్. మన భారతదేశం ఎంత ఒక మాట మీదకి రావాలి, ఒక తాటిపైకి రావాలి. ఇంకెంతకాలం పేదోడికి వైద్యం ఉండదు, పేదోడికి విద్య ఉండదు, పేదోడికి న్యాయం ఉండదని ఎంతకాలం మనం చెప్పుకుంటూ పోతాం? ఈ వ్యవస్థలన్నీ ప్రక్షాళన చెయ్యాలి. ప్రభుత్వం యొక్క వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేయిస్తే దేశం బాగుపడుతుంది, దేశంలో ఉన్న ప్రజలంతా సంతోషంగా ఉంటారు. ఈ ఒక్క మాట అర్థం చేసుకోండి రా భయ్. దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థను ఈ అడ్డగోలు వేల కొద్ది, లక్షల కొద్ది జీతాలు ఇవ్వడం కాదు. అప్పుడు జీతాలు ఎందుకు ఇచ్చారంటే చదువుకున్నవారు లేక, పనిచేసేవారు లేక వాళ్ళకు అంత జీతాలు పెంచుకో. ఈరోజు లక్షల కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎంతో తెలివి ఉన్నవారు ఉన్నారు, ఎంతో టెక్నాలజీ తెలిసిన వారు ఉన్నారు. మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ జీతం ఇవ్వాలంటే అది ఎవరితో సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రక్షాళన చేస్తే, ఈ అవినీతి పరులను ఏరేస్తే, ఈ అవినీతి పరుల పైన మంచి మరి చట్టాలు ఏం చేస్తున్నాయో, ఎవరికి అసలు ఈ చట్టం ఆ చట్టాల ద్వారా ఎవరికి బాగుపడుతుందో తెలియడం లేదు. కానీ కఠినమైన శిక్షలు ఉండాలి. ప్రభుత్వము అలాగే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ ఒకసారి ఆలోచించండి. మర్డర్ చేసిన వాడు కానీ, మానభంగాలు చేసిన వాడు కానీ, అవినీతికి పాల్పడిన వాడికి వీళ్ళందరికీ ఒకటే శిక్ష, మరణ శిక్ష లాంటి శిక్షలు విధించాలి. కఠినమైన శిక్షలు విధించాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది.